చలికాలంలో కాళీ దేవిని ఆరాధిస్తే చాలా తొందరగా పనులవుతాయి అని చెప్తున్నారు. అవును. మరి ఇప్పుడు మనకి వీధికొక శివాలయం, వీధికొక వినాయకుడిది ఆలయం ఉంటుంది. కానీ అవును. కాళికాదేవి గుళ్ళనేవి చాలా తక్కువుంటున్నాయి. హ్మ్. ఎందుకంటారు? కాళికాదేవి గుళ్ళు చాలా ఎక్కువుండేవి యాక్చువల్లీ. ఓహ్! ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో ఎక్కువుండేవి. హుహు. మన సాంప్రదాయాన్ని తీసుకెళ్ళి కామాఖ్యలో పెట్టారు. ఇక్కడ ఓకే. ఎక్కువ పూజలు జరిగేవి. తర్వాత హ్మ్. శ్రీశైలం గావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి శక్తిపీఠాలు గావచ్చు, గవర్నమెంట్ వచ్చాక కొన్ని చట్టాలు పెట్టి కొన్ని బ్యాన్ చేసింది. అన్నీ వైదికంలోకి తీసుకొచ్చారు. ఓకే. జస్ట్ మీరు బోర్డ్స్ కూడా పెట్టుంటారు శ్రీశైలం వెళ్ళేటప్పుడు. అవును. కొన్ని రకాల జంతు బలులు అనేది ఇక్కడ నిషేధము, ఇవ్వకూడదు అని. అవును. ఏంటంటే మన గవర్నమెంట్ అనేది పూజలు అన్నీ మార్చింది. కానీ నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉన్న కల్చర్ ఏంటంటే దశమహావిద్యల కల్చర్. హ్మ్. సౌత్ ఇండియాలో ఏంటంటే ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారి ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి త్రిపుర సుందరిని, లలితాదేవిని ఎక్కువగా దక్షిణాచార మార్గంలో కుంకుమార్చనలతో, యజ్ఞాలతో, చండీ హోమాలతో అమ్మవారిని తృప్తిపరుస్తూ ఉంటారన్నమాట. ఓకే. ఆ శంకరాచార్యుల వారు రెవల్యూషన్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చాలా వరకు బలి సంస్కృతులు అన్నీ ఆపించి అమ్మవారి దగ్గర శ్రీచక్రాలు ప్రతిష్ఠింపజేసి బలులు చాలా వరకు ఆపింపజేశారు. అందుకే ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉండవు కాళీమాతవి. అందుండవు. ఎందుకంటే ఇప్పుడు శ్రీశైలంలో ఉండేది కాళికాదేవి, అష్టాదశ శక్తిపీఠాల్లో ఉండేది పూర్తిగా కాళికాదేవి. ఇప్పుడు శివుడు పక్కన ఉన్నటువంటి ఆయన భార్య సతీదేవి శరీరాన్ని స్వామివారు సుదర్శన చక్రంతో ముక్కలుగా చేసినప్పుడు మీకు ఆ శరీరం ముక్కలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నదంతా కాళికాదేవేనే కదా అర్థం. కామాఖ్యలో ఉన్నది కాళీనే, శ్రీశైలంలో ఉన్నది కాళీనే, ద్రాక్షారామంలో ఉన్నది కాళీనే, కంచి కామాక్షి ఆలయంలో ఉండేది కూడా కాళీనే. కాకపోతే ఆదిశంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠింపజేసి తమోగుణంతో ఉన్నటువంటి అమ్మవారిని పరాశక్తిగా మార్చారు. అంటే ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేశారన్నమాట. అది